ప్రైజ్ లాట్. మీ అందరి బాగున్నారా? ఈరోజు మనం పెదవులు, నాలుక ఈ రెండింటి గురించి నేర్చుకున్నాం. నీ పెదవులు ఏం పలుకుతుంది, నీ నాలుక ఏమని చేస్తుంది. ఈ పెదవులు దేవుని వాక్యంలో నువ్వు ప్రార్థించే పెదవులు అనేది ఉంటుంది. రెండోది నాలుక. ఈ నాలుక అనేది ఎలా నువ్వు ఆ నాలుకని నీవు ఆశీర్వాదానికి పలుకుతున్నావా, నీ కుటుంబానికి శాపంగా పలుకుతున్నావా? నీవు శ్రమల నుంచి విడుదల కొరకు పలుకుతున్నావా, ఆ శ్రమల పాలవ్వాలని నువ్వు పలుకుతున్నావా? దేవుడు నిన్ను నన్ను ఎవరినైనా దేవుడిని ఎరగని అందరినీ కూడా ఆయన ఆశీర్వదించడానికే ఉన్నాడు. కానీ నీవు నీ నాలుకతో పలుకుతున్నా ఏదైతే పాపముందో, ఏదైతే శాపముందో దానిని నీవే నీ చేతులారా నీ నాలుకతో నువ్వే పలుకుతున్నావు. నా బ్రతుకింతే, నాకు ఉద్యోగం రానింతే, నా వ్యాపారం చేయలేనింతే అని. లేదు లేదు, నువ్వు నీ నాలుకతో దేవుణ్ణి స్తుతించడమే కాదు, నీ పరిస్థితులను కూడా శాసించే అధికారం ఇచ్చాడు దేవుడు. నీ నాలుకతో నా శోధనలు తొలగించిన దేవునికి స్తోత్రం, నా పాపం తొలగించిన దేవునికి స్తోత్రం, నా అపరాధాలు తొలగించిన దేవునికి స్తోత్రం, నన్ను ఆశీర్వదించిన దేవునికి స్తోత్రం అంటూ నువ్వు దేవుణ్ణి స్తుతించిన రోజు, దేవుణ్ణి ప్రార్థించిన రోజు, దేవుణ్ణి ఆరాధించిన రోజు ఆయన సంతోషపడి నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు పెదవులతో నాలుకతో ఏం పలుకుతున్నావో మిత్రమా జాగ్రత్తగా చూసుకో. నీ ప్రార్థన, నీ పెదవులు, నీ నాలుక ఎలా ఉందో ఒక్కసారి నిన్ను నీవు పరిశీలించుకో. పక్కన వాడిని ఎప్పుడూ చూడొద్దు, నిన్ను నువ్వు పరిశీలించుకో. తిమోతి భక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో అన్నాడు. అలాగే కానీ పక్కనోడు చూడమనలేదు. అర్థమైందా? అలాగే నీ పెదవులు ఏం పలుకుతుంది, నీ నాలుక ఏం పలుకుతుంది. నీ నాలుక కళ్ళలాడుతుంటే దాన్ని అదుపు చేసుకో. నీ నాలుక అబద్ధం పలుకుతుంటే నువ్వు దాన్ని అదుపు చేసుకో. నువ్వు ఏదైతే ఉందో దానిని నీవే అదుపు చేసుకొని దేవుని కొరకు వాడబడు. దేవుని కొరకు వాడబడాలని కోరుతూ వందనాలు.